ప్రజలకు మేలు చేయాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మంచి సంకల్ప బలంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. 104 వెహికల్స్ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి దాదాపుగా 41 రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 300కు పైగా కొత్త అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకురావటం జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. వైసీపీ హయాంలో కనుక మనం చూస్తే 108 వాహనాలన్నీ కూడా చాలా నిరుపయోగంగా పడేశారు, నిర్లక్ష్యంగా వదిలేశారు, తుప్పు పట్టిపోయినాయి. మనం ప్రతి జిల్లాలో చూస్తే కనుక 108 వాహనాలని ఎట్లాగా నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేసి ఈ రోజున మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, తప్పుడు ప్రచారం చేయటం అనేది అసలు క్షమించరాని నేరం. వైసీపీ వాళ్ళు అంత ఘోరంగా దిగజారిపోయారు. సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఏదోటి అట్లాగా సోషల్ మీడియాలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కొత్త అంబులెన్స్ తీసుకురావటం జరిగింది. అంటే వైసీపీ టైంలో కన్నా కూటమి ప్రభుత్వంలో 50% పైన మేము కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి వైద్య సేవల నిమిత్తం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ రోజున మేము చాలా నిష్పక్షపాతంగా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో. ఈ రోజున మీరు తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది